దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక శుభాలు తెలియపరుస్తూ, మరి విశేషంగా ఈరోజు గణతంత్ర దినోత్సవ శుభాలు తెలియపరుస్తున్నాను. మన దేశము ఆశీర్వదింపబడాలి, మన దేశము రక్షింపబడాలి, మన దేశంలో సువార్త విస్తారంగా జరగాలి, నశించిపోతున్న ఆత్మల పట్ల పనిచేస్తున్నటువంటి దైవజనులు స్వేచ్ఛగా సువార్తను ప్రకటించే రోజులు రావాలని హృదయపూర్వకంగా కోరుతూ ప్రార్థిస్తున్నాను. మరి ఈ సమయంలో ఆరాధనలో భాగంగా చేరువచ్చిన మీ అందరికీ పేరు పేరున ప్రత్యేక శుభాలు తెలియపరుస్తూ ఈ దినపు అంశాన్ని మనం ధ్యానం చేసుకోబోతున్నాం. ఆదికాండము 35వ అధ్యాయము మొదటి 4 వచనాల్లో, ఆదికాండము 35వ అధ్యాయము మొదటి 4 వచనాలని మనం చూసినట్లయితే, దేవుడు యాకోబుతో నీవు లేచి బెతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన యాసావు ఎదుటి నుండి నువ్వు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠము కట్టమని చెప్పగా, యాకోబు తన ఇంటి వారితో తన యొద్దనున్న వారందరితో మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మును మీరు శుద్ధిపరుచుకుని మీ వస్త్రములను మార్చుకునుడి, మనము లేచి బెతేలునకు వెళ్ళుదము, నా శ్రమ దినమున నాకు ఉత్తరం ఇచ్చిన నేను వెళ్ళిన మార్గము నాకు తోడైండిన దేవునికి బలిపీఠం అక్కడ కట్టిద్దనని చెప్పాను. వారు తమ యొద్దనున్న అన్యదేవతలన్నిటినీ తమ చెవులనున్న పోగులను యాకోబునకు అప్పగింపగా, యాకోబు షెకెము దగ్గర మస్తిష్క వృక్షము కింద వాటిని దాచిపెట్టెను. ప్రియులరా, ఈ పాఠము గత పాఠంగా మనం కొనసాగిస్తున్నాం. మీలో చాలా మందికి తెలుసు, ముందు పాఠంలో దేవుడు ఆశీర్వదించటానికి ఒక మనిషిని ఫస్ట్ సిద్ధపాటు చేస్తాడు. తన వాగ్దానాన్ని నిలుపుకోవటానికి ఒక వ్యక్తి జీవితంలో ఎందుకు ఆలస్యం అవుతుంది అని అంటే, వారు సిద్ధపడి లేకపోవటాన్ని బట్టే. యాకోబు సుమారు 20 ఏళ్ల పైగా హారానులో తన మామ అయినటువంటి లాబాను ఇంట ఉన్నాడు. లాబాను ఇంట ఉన్న తరువాత ప్రయాసపడుతున్నాడు, కష్టపడుతున్నాడు. కానీ దేవుడు తన వాగ్దానాన్ని గుర్తు చేసుకుని, యాకోబా, నువ్వు బెతేలులో ఆనాడు నీకు కనిపించినప్పుడు నీకు ఒక వాగ్దానం చేశానే, ఆ వాగ్దానం నెరవేర్చాలి అంటే నువ్వు ఆ ప్రదేశాన్ని విడిచి మరలా బెతేలుకు రా అని చెప్పారు. ఈ బెతేలుకు వచ్చేటప్పుడు జరిగినటువంటి సంఘటనలు మనం తెలుసుకునేటప్పుడు గత అంశంలో మనం చూసిన మాట ఏమిటంటే, బెతేలుకు దేవుని ఇంటికి రావటం అంటే, అప్పటి వరకు ఈ యాకోబు రక్షణకు వెలుపల జీవిస్తున్నాడు. ఈ యాకోబు తండ్రి ఇంటకు వెలుపల జీవిస్తున్నాడు. తప్పిపోయిన కుమారుడు ఉదాంతం మనం చూసాం. ఎప్పుడైతే మరలా తండ్రి ఇంటకు వస్తాడో ఆశీర్వదింపబడతారు. అలా తండ్రి ఇంటకు వచ్చేటప్పుడు ఇక్కడ మనం చూస్తున్నాం, ఆ అన్య దేవత విగ్రహాలను తొలగించుకోండి, మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకోండి. ఎందుకనంటే ఇప్పటి వరకు లోకంలో నువ్వు ఎలా బ్రతికావో, రక్షణ లేకుండా ఎలా బ్రతికావో కానీ ఇప్పుడు తండ్రి ఇంటికి రావాలంటే శుద్ధీకరణ అవసరం. అదే రక్షణ. ఈరోజు దేవుని కుటుంబంలో రక్షింపబడిన బిడలుగా చేర్చబడాలి అని అంటే లోకంలో ఉన్న ఎలాగున్నావో యథావిధిగా రావటానికి దేవుడు అంగీకరించడు. నువ్వు సిద్ధపడినట్లయితే, నువ్వు మార్పు చెందినట్లయితే, నువ్వు మారు మనసు పొందినట్లయితే దేవుడు అంగీకరిస్తారు. అందుకని దేవుని ఇంటికి రావటానికి మొదటిగా అతనిలో మారు మనసు, పశ్చాత్తాపం అనేది చూడాలని దేవుడు కోరుకున్నారని మొదటిగా చూసాం. ఇక రెండవదిగా మనం చూసినట్లయితే, ఎప్పుడైతే మనం మరలా దేవుని సన్నిధికి వస్తున్నామో, దీన్ని ఏమన్నాం మనం? దీనిని ఉజ్జీవము అన్నాం, మరలా ఉజ్జీవము. ఒకనాటి పరిస్థితులు యాకోబు మరిచిపోయినప్పుడు దేవుడు మరలా తనను ఆహ్వానించాడు. యాకోబా, నువ్వు మరలా ఉజ్జీవింపబడినట్లయితే, మరలా ఆత్మీయమైనటువంటి బలాన్ని పొందుకున్నట్లయితే గొప్ప ఆశీర్వాదం పొందుకుంటావని దేవుడు చెప్పారు. అందులో భాగంగా ఎప్పుడైతే ఒక మనిషి ఉజ్జీవంలోకి వస్తున్నాడో, ఎప్పుడైతే మనిషి దేవుని సహవాసంలోకి వస్తున్నాడో అతను కాపుదల్లోకి వస్తాడు. అతను చుట్టూ ఒక ప్రొటెక్షన్ ఉంటుంది. ఇప్పటి వరకు లోకంలో తనకు ఎలాగ జీవించినప్పటికీ మనం గత పాఠంలో అనుకున్నాం, వాళ్ళు చేసిన పని ఏమిటయా అన్నట్లయితే, అప్పటి వరకు యాకోబు యొక్క కుమార్తె దేనా అత్యాచారానికి లోనైంది. అది కోపం తెచ్చుకున్నటువంటి యాకోబు కుమారులు ఏం చేశారంటే వారి మీద దాడి చేసి హత్య చేశారు. అక్కడ అత్యాచారం కనబడుతుంది, అక్కడ హత్య కనబడుతుంది, అక్కడ దోపిడి కనబడుతుంది, అక్కడ ద్వేషం కనబడుతుంది, అక్కడ పగ కనబడుతుంది, అక్కడ వ్యతిరేకత కనబడుతుంది. కానీ దేవుని యొక్క చిత్తంలో
ఆ వ్యతిరేకత నుంచి బయటపడాలి అంటే యాకోబుకు ఒక భయం ఉంటుంది. నా మీద, నా బిడ్డల మీద ఎవరు దాడి చేస్తారు? ఆ భయంలో నుంచి ఎప్పుడైతే దేవుని సహవాసానికి వచ్చారో దేవుని యొక్క గొప్ప కాపుదల. ఒకవేళ నీ జీవితంలో ప్రాచీన స్థితికి సంబంధించినటువంటి ఏ విధమైన శేషం నిన్ను భయపెడుతుందా? ఏ విధమైన శత్రువు నిన్ను భయపెడుతున్నారా? ఒకసారి దేవుని సహవాసానికి వస్తే జరిగే కార్యం ఏమిటో మనం చూస్తే, మనం మరలా ఆదికాండం 35వ అధ్యాయంలోకి వద్దాం. ఆదికాండము 35వ అధ్యాయము 5 నుంచి మనం చూసినట్లయితే, వారు ప్రయాణమైపోయినప్పుడు దేవుని భయము వారి చుట్టూ పట్టణం మీద ఉండెను గనుక వారు యాకోబు కుమారులను తరుమలేదు. యాకోబు అతనితోనున్న జనులందరూ కానానులో లూజు అనగా బెతేలుకు వచ్చిరి. అతడు తన సహోదరుని ఎదుట నుండి పారిపోయినప్పుడు దేవుడు అతనికి ప్రత్యక్షమైన గనుక అక్కడ బలిపీఠము కట్టిన చోటకి ఎల్ బెతేల్ అను పేరు పెట్టెను. ఇక్కడ బెతేలుకు మరలా వచ్చారు. ఈ బెతేలుకు మరలా వెళ్ళాలి అని అంటే ఒక భయం ఉంది ఇప్పుడు తనకి. అదేమిటయ్యా అన్నట్లయితే, యాకోబును తన కుమారుల మీద దాడి జరుగుతుందేమో. ఒకప్పుడు దోషం చేశారు, ఒకప్పుడు కక్షలు, ఒకప్పుడు వ్యతిరేకతలు చేసినటువంటిది. ఒకవేళ ఏదైనా తిరిగి దాడి చేస్తారేమో అనేటువంటి ఒక భయం. కానీ ఒక్కసారి దేవుని పిలుపులోనికి నువ్వు వచ్చావు అన్నట్లయితే, గతంలో ఏ వ్యక్తి వల్ల నువ్వు దాడి అనుభవించావో, ఎవరి వల్ల వ్యతిరేకత అనుభవించావో, అందుకే దేవుడు అంటున్నాడు కదా, ఇదిగో శత్రువులను సైతము మిత్రులుగా చేస్తారు. అందుకే కీర్తనకారుడు అంటారు కదా, నా శత్రువుల ఎదుట నువ్వు నాకు భోజన బల్లను సిద్ధపరిచి ఉన్నావు అన్నారు. ఈ టర్మినాలజీలో, గ్రీక్ టర్మినాలజీలో ఈ స్టోరీస్ మనం చూసినప్పుడు శత్రువు ఎదుట భోజనం ఏమిటి అని అంటే, సాధారణంగా పూర్వపు రాజులు ఏదైనా ఒక రాజ్యానికి వెళ్ళినప్పుడు, ఆ రాజ్యం మీద యుద్ధం చేసినప్పుడు దాన్ని ఎప్పుడైతే అది సక్సెస్ అయ్యారో, ఎప్పుడైతే విజయం సాధించారో, ఇమీడియట్ గా తనతో ఉన్న సైన్యానికి ఒక ప్రత్యేకమైన విందు ఏర్పాటు చేసేవారు. ఎక్కడైతే ఏ యుద్ధంలో అయితే విజయం సాధించారో ఆ యుద్ధంలో వారి ఒక ప్రత్యేకమైనటువంటి భోజన బల్ల వేసుకుని సంతోషించేవారు. అందుకే దేవుని ప్రార్థన చేస్తున్నాడు కీర్తనకారుడు, నా శత్రువుల ఎదుట నాకు భోజన బల్ల అంటే నాకు విజయం దయచేయి. నేను వెళ్ళే రాజ్యంలో, నేను వెళ్ళే ప్రాంతంలో నేను విజయం సాధించాలి. విజయం సాధించిన తర్వాత అక్కడ భోజన బల్ల అనేది ఏర్పాటు చేయాలి. అలాగున దావీదు ప్రార్థన చేస్తాను. ఇప్పుడు యాకోబు గారు ఏం చేస్తున్నారయ్యా అన్నట్లయితే ఒక భయం ఉంది. అయ్యో, తన కుమారులు ఆవేశంతో వారిని హత్య చేశారు, ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. వ్యతిరేకత వచ్చిన తర్వాత ఏ శత్రువు ఎత్తు నుంచి వస్తాడో ఒక భయం. కానీ ఒక్కసారి దేవుని పిలుపు అందుకుని ఎప్పుడైతే మార్గాన్ని మార్చుకున్నాడో, దిశను మార్చుకున్నాడో, తండ్రి ఇంటికి వచ్చే ప్రయత్నం చేస్తున్నారో, ఇక్కడ ఏం జరుగుతుందయ్యా అన్నట్లయితే, దేవుని భయము వారి చుట్టూ పట్టణముల మీద ఉండెను గనుక వారు యాకోబు కుమారులను తరుమలేదు. వారు ఎవరైనా కావచ్చు, ఎంత బలవంతులైనా కావచ్చు. ఆత్మీయ అర్థంగా కూడా మనం చూసుకున్నప్పుడు చాలా మంది ఆత్మీయ స్థితిలో ముందుకు వెళ్ళకపోవటానికి గల కారణం ఏమిటంటే, నా స్థితిలో ఈ వ్యసనాన్ని నేను విడిచిపెట్టగలనా, లేకపోతే దీనికి సంబంధించినటువంటి స్నేహితులు కానీ వీళ్ళు నన్ను విడిచిపెడతారా, నన్ను పరిశుద్ధంగా బ్రతకనిస్తారా, నేను చేసే ప్రయత్నం విజయవంతం అవుతుందా, ఎందుకు వచ్చిందిలే అని అందులోనే రాజీ పడి ఆ పాపపు ఊబిలో బ్రతికే వారు ఎవరైనా సరే, నువ్వెప్పుడైతే దేవుని వైపు వస్తారో నిన్ను చెడగొట్టే వాళ్లే గాని, నీ మీద దాడి చేసేవాళ్లే గాని దేవుని భయానికి లోనవ్వాల్సిందే. ఎందుకనంటే నువ్వు దేవుని వైపు వస్తున్నావు. ఇప్పటి వరకు నువ్వు అనుకున్నావు నేను ఒంటరిగా పోరాడాలి అనుకున్నావు. ఇప్పటి వరకు నువ్వు అనుకున్నావు నా గురించి నేనే ఆలోచించాలని. పేతురు గారు అంటున్నారు కదా, మిమ్మును గూర్చి ప్రభువు చింతిస్తున్నాడు. నీ గురించి నువ్వు ఒక్కడవే ఆలోచిస్తున్నావు, నువ్వు ఎప్పుడూ అనుకోవద్దు. ఒంటరిగా ఉన్నప్పుడు నా గురించి నేనే ఆలోచించాలండి, నా పనులు నేనే చేసుకోవాలి అని అంటే, ప్రభు యొక్క సహవాసంలోకి వచ్చిన ప్రతి వారికి ఇవ్వబడిన గొప్ప ఆదరణ ఏమిటయ్యా అంటే, ఎప్పుడైతే ఈ పునరుజ్జీవంలోకి వస్తున్నావో, ఎప్పుడైతే దేవుని యొక్క సహవాసంలోకి వస్తున్నావో, దేవుని కంచె నీ చుట్టూ ఏర్పడుతుంది. దేవుని కొరకు ఆలోచించేటటువంటి వాడు. ఒకవేళ కనుక నీ వెళ్ళేటటువంటి ప్రయత్నంలో ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశము నుంచి వాగ్దాన దేశమైన పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళుతూ ఉన్నారు. ఏదో ఒక విధమైనటువంటి భయం, అనేక రాజ్యాలు దాటుకుని వెళ్ళాలి, బలమైనటువంటి వారిని దాటుకుని వెళ్ళాలి, ఏం చేయాలి, వీరికి చూస్తే ఆయుధాలు లేవు, వీరు చూస్తే సైన్యం కాదు, ఎక్కడో బానిస బ్రతుకులు బ్రతికిన వారు, ఎక్కడో మట్టి పని చేసుకుని బ్రతికిన వారు, ఎక్కడో ఇటుకలు చూసుకుని బ్రతికినటువంటి వారు, ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ గా వాళ్ళు ఎక్కడికో వెళ్ళి వేరే రాజ్యాలు దాటుకుని వెళ్ళాలంటే సాధ్యమైన విషయం కాదు. నేను అసమర్థుడినే, ఆయుధం లేనివాడినే, బలము లేనివాడినే, తర్ఫీదు లేనివాడినే, నువ్వెవరైనా పర్వాలేదు, దేవుని సహవాసానికి గనక నువ్వు వచ్చినట్లయితే దేవుడు నీ పక్షంగా యుద్ధం చేసేవాడు. నిర్గమాకాండ గ్రంథంలో 15వ అధ్యాయము, నిర్గమాకాండ గ్రంథము
15వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చూసినట్లయితే, యెహోవా నీ ప్రజలు అద్దరికి చేరు వరకు, నువ్వు సంపాదించిన ఈ ప్రజలు అద్దరికి చేరు వరకు నీ బాహుబలము చేత పగవారు రాతి వలె కదలకుందురు అన్నారు. చూడండి, అద్దరికి చేరే వరకు, సముద్రం దాటే వరకు, ఎర్ర సముద్రం దాటే వరకు శత్రువులు వస్తున్నారు, రోషం కలిగి వస్తున్నారు. వీళ్ళేమో అక్కడి నుంచి ఒక బానిసలుగా వస్తున్నారు. వారితో పాటు ఇనుపరథాలు వస్తున్నాయి, గుర్రాలు వస్తున్నాయి, గుర్రపు రౌతులు వస్తున్నాయి, ఆయుధదారులు వస్తున్నారు. ఒకసారి మనం చూస్తే శత్రువు చాలా బలంగా ఉంటాడు. శత్రువు ముందు మనం ఏ పాటి వాళ్ళం? శత్రువు శక్తి ముందు మనం ఏ పాటి వాళ్ళం? అయ్యో, ఆ శక్తి నన్ను దహించి వేస్తుందేమో, నేను పోరాడలేకపోతున్నానేమో అని భయపడితే నువ్వు ఆశ్రయించిన దేవుడు చెప్తున్నారు కదా, వారు రాతి వలె కదలకుందురు అన్నారు కదా. ఎంత ప్రయత్నించినా కూడా ముందుకు వెళ్ళలేరట. ఇశ్రాయేలు ప్రజలు చక్కగా ఆరిన నేల మీద సునాయాసంగా వచ్చేశారు. తర్వాత వచ్చేటువంటి గుర్రపు రౌతులు పరిగెడుతున్నారు. పరిగెట్టి ఒక్కసారిగా నీరు అలుముకునేసరికి ప్రయాణం ముందుకు సాగట్లేదు. రాతి వలె వారు కదలకుందురు అన్నారు. నీ శత్రువుని ఆపే శక్తి నీకు దేవుడైనటువంటి యెహోవాకు ఉంది. ఒకవేళ నీ శత్రువుతో పోరాడే శక్తి నీకు లేకపోవచ్చు. అయ్యో, నా శత్రువుని ఎవరు నివారించగలరండి, ఎవరు ఆపగలరే అంటే నీ తండ్రి అయినటువంటి దేవుడు ఆ శత్రువుని ఆపగలుగుతాడు. చూడండి, 27వ అధ్యాయంలో కూడా వచ్చినప్పుడు, నిర్గమాకాండ గ్రంథం 27వ అధ్యాయము 23వ అధ్యాయం 27వ వచనం, 23వ అధ్యాయము 27వ వచనంలో, నన్ను బట్టి మనుషులు నీకు భయపడినట్లు చేసేదను, నీవు పోవు సర్వదేశములు వారిని ఓడగొట్టి నీ సమస్త శత్రువులు నీ ఎదుట నుండి పారిపోవునట్లుగా చేసేదను అన్నారు. 23వ వచనం పైన అంటున్నారు, ఎట్లనగా నా దూత నీకు ముందుగా వెళ్ళుచు అమోరీలు, ఇత్తీలు, పెరిజీలు, కానానీలు, హివీలు, యోబిసీలు వారున్న చోటకు నిన్ను రప్పించేదను, వారిని సంహరించేదను అంటున్నారు. కనుక నీ చుట్టూ ఎంత బలమైన వారైనా ఇక్కడ చెప్తున్నారు లిస్ట్ అంతా కూడా. అయ్యా, వారు అమ్మోనీయులు కావచ్చు, ఇత్తీలు కావచ్చు, పెరిజీలు కావచ్చు, హివీలు గాయులు, ఎబుసీలు కావచ్చు, ఎవరైనప్పటికీ సకల దేశాలకు సంబంధించినటువంటి ఏ రాజులైనా, ఏ సైన్యమైనా, ఏ బలమైనప్పటికీ ఆయన అంటున్నారు కదా, అయ్యా నన్ను బట్టి మనుషులు నీకు భయపడాలి, వారి దగ్గరికి వెళ్ళాలంటే భయపడాలి. ఈరోజు అయ్యో, దేవుని బిడ్డలు, దేవుని భయం కలిగిన వారు, రక్షణ పొందిన వారు, క్రైస్తవులు, వారు నిన్ను బట్టి భయపడాలి. దేవునికి ఇచ్చేటువంటి వాగ్దానం. ఒకవేళ గనక శత్రువు గురించి నువ్వు భయపడుతున్నావేమో, ఆత్మీయ జీవితంలో నేను ముందుకు ఎలా సాగగలనని నువ్వు అనుకుంటున్నావేమో, నా ముందు వచ్చిన ఆత్మీయ లక్ష్యాలు నెరవేర్చడానికి నేను ఏ పాటి వాడిని, నన్ను అవరోధపరిచేవాళ్ళు, ఆటంకపరిచేవాళ్ళు, నా యొక్క పోరాటంలో నా పక్షాన్ని ఎవరో లేరు అనుకుంటే దేవుడు చెప్తున్నారు కదా, అయ్యా ఇదిగో ఈ నా కుమారుడి, నా కుమార్తె ప్రార్థన చేస్తే గొప్ప కార్యం నేను అనుకోవాలి. అయ్యో, వాళ్ళు సామాన్యులు కాదండి, వాళ్ళు ప్రార్థన చేస్తే జరుగుతాయి. వాళ్ళ కనుకంటే ఆ మాట నిజమవుతుంది. వాళ్ళ దేవుడు సజీవుడైన దేవుడు అనేటువంటి భయాన్ని దేవుడు లోకంలో కలగజేస్తాడు. నువ్వు ఎవరికైతే భయపడుతున్నావు, ఒకవేళ అనుకోవచ్చు నువ్వు ఒకవేళ శక్తివంతుడు అనుకుంటున్నావేమో, నువ్వు ఒకవేళ బలవంతుడు అనుకుంటున్నావేమో, లేకపోతే మరొకటి అనుకుంటున్నావేమో, కానీ దేవుని బిడ్డల చుట్టూ ఆయన కాపుదల ఉంటుంది. ఎంతవరకు అంటే దేవుని బిడ్డల మీద దాడి చేయటానికి వారు ఆలోచించాలి. అయ్యో, నేను ఈ విధంగా నేను ముందుకు వెళితే వారి దేవుడు శక్తివంతుడు, వారి దేవుడు ప్రతిదండన చేసేటువంటి దేవుడు. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 7వ వచనంలో అంటారు, వారు ఒక దారిలో నీ మీదకి వచ్చి దాడి చేస్తే 7 దారులు కూడా పారిపోతారట. ఎస్కేప్. ఒక్కసారి కనుక నీ మీద దాడి చేస్తే దేవుని ప్రొటెక్షన్, దేవుని సెక్యూరిటీ ఎలా ఉంటుందంటే, శత్రువు ఎంత భయంగా ఉంటాడంటే 7 దారులు వెంబడి వారి పారిపోవటానికి అవకాశం ఉంటుందట. ప్రియ దేవుని బిడ్డ, ఒకవేళ ఆలోచన చెయ్యి, నీ ఆత్మీయ జీవితంలో నిన్నేదైనా ముందుకు వెళ్లకుండా భయపెడుతుందా, నీ ప్రయత్నాల్లో ఆటంకపరుస్తుందా? ఎబ్రిల్కు రాయబడిన పత్రిక 2వ అధ్యాయంలో, మరణ భయమునకు లోనైన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను. ఈ భయాన్ని తొలగించడానికే యేసు ప్రభు వారి లోకానికి వచ్చారు. నీలో ఇంకా ఏ విధమైనటువంటి భయం ఉన్నప్పటికీ ప్రభు చెప్తున్నారు, ఈ ఉదయకాల సమయంలో పిరికితనం కలిగిన వారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోలేరు. దేవుడు తన వాగ్దానాల చేత బైబిల్ గ్రంథాన్ని నింపారు. సుమారుగా 1000 వాగ్దానాలు, 360కి పైగా భయపడకనేటువంటి వాగ్దానాలు ఉన్నాయి. ఒకవేళ దేవుని సన్నిధికి రావటానికి ఏ విధమైన అవరోధం ఉందా? ఈరోజు బెతేలుకు రావటానికి యాకోబుకు ఒక భయం ఉంది. అయ్యో, నేను బెతేలుకు దేవుడు పిలుస్తున్నారు కానీ నేను వెళ్ళాలి, కానీ ఒకవేళ వెళితే ఇదిగో శత్రువు ఊరుకుంటాడా,
ఇదిగో చెడు స్నేహితుడు ఊరుకుంటాడా? ఈరోజు ఎప్పుడైనా ఒక మనిషి మారు మనసు పొంది దేవుని బిడ్డగా నిన్ను జీవించాలని ముందుకు వెళ్ళాలంటే రకరకాలైనటువంటి భయం, గతంలో ఉండేటువంటి చెడు స్నేహితులు, పాత స్నేహితులు ఇదిగో నన్ను విడిచిపెడతారా, నన్ను ఇబ్బంది పెడతారా, నన్ను బ్లాక్మెయిల్ చేస్తారా, నన్ను ఆటంకపరుస్తారా, నా అవసరాలు ఆసరాగా చేసుకుని సహకరించమని మరొక విధమైన భయాన్ని పెడతారా? ఏ భయమైనా దేవుడు చెప్తున్నారు, బెతేలుకు రావడానికి నువ్వు ప్రయత్నించినట్లయితే, దేవుని సన్నిధికి రావటానికి నువ్వు ప్రయత్నించినట్లయితే నీ పక్షంగా కార్యము జరిగించటానికి దేవుడు సిద్ధపడుతున్నాడు. నీ ప్రతి విధమైన భయాన్ని తొలగించే దేవుడు, నీ ప్రతి విధమైన ఆటంకాన్ని తొలగించే దేవుడు తన మాటల చేత ఉదయకాల సమయంలో నీలో ధైర్యాన్ని పుట్టిస్తున్నారు. యెషయా గ్రంథంలో 54వ అధ్యాయము 17వ వచనాన్ని కూడా మనం చూస్తే మనందరికీ సుపరిచితమైన మాట. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 17వ వచనములో అంటున్నారు కదా, నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు అంటున్నారు. అదే విధమైన ఆయుధమైన, ఒకవేళ కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటాం, కొన్ని దేశాలు యుద్ధం చేసేటప్పుడు వారి మీద దాడి చేయాలంటే ఎలాంటి వెపన్స్ ఉండాలి, ఎలాంటి మిసైల్స్ ఉండాలి, ఎలాంటి ఫ్లైట్స్ ఉండాలి, ఇలాగ రకరకాలైనటువంటి స్ట్రాటజీస్ ఉంటూ ఉంటాయి. అలాగే మన మీద శత్రువు భయంకరమైనటువంటి దాడి చేయడానికి ప్రయత్నిస్తారు. అందుకే అపోస్తలుడైన పౌలు గారు అంటారు కదా, అపవాది తంత్రములను మనము ఎరగని వారము కాదు. అపవాది తంత్రాలు మనకు తెలుసు. ఒకవేళ నీ మీద ఆర్థిక బలహీనత అనేటువంటి అస్త్రాన్ని ఉపయోగిస్తున్నాడా, నీ మీద ఆరోగ్యం అనేటువంటి బలహీనత ఉపయోగిస్తున్నాడా, మరి ఏదైనా నీకుండేటువంటి సెంటిమెంట్స్, ఒకవేళ నీకేదైనా ఉండేటువంటి అవసరాలు, నీకుండేటువంటి మరొకటి, ఒకవేళ నీ బిడ్డల గురించి ఏదైనా బలహీనతను ఉపయోగిస్తున్నాడా, నీకుండేటువంటి మరేదైనా నీ కోరికలు అనేటువంటి బలహీనత ఉపయోగిస్తున్నాడా, ఏ విధమైన ఆయుధమైనా సరే, చాలా మంది అనుకుంటారు అబ్బాయి ఫలానా వారి వీక్నెస్ ఏమిటండి, ఆ వీక్నెస్ మీద కొడితే వారు బలహీన పడిపోతారు. నీ వీక్నెస్ ఏదైనా కూడా అంటున్నారు కదా, నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమైనా సరే కదా, అయ్యా ఏ మాట అయినా పర్వాలేదు కానీ ఇదిగో ఆయనకి మొత్తనేటువంటి వ్యసనం ఉందండి, అక్కడే పడిపోతున్నాడండి, అయితే నీకు విరోధంగా ఆ ఆయుధాన్ని ఆ అపవాదు ఉపయోగిస్తుంటే అది వర్ధిల్లకుండా చేసేవాడు దేవుడు. అయ్యా అన్ని విషయాల్లో బాగానే ఉంటాడండి, జోదం వచ్చేసరికి ఎవరో కంట్రోల్ చేయలేకపోతున్నారు. దట్స్ ద సేటన్స్ వెపన్, అంటే అపవాది యొక్క ఆయుధం అది. ఆ ఆయుధాన్ని నీ మీద ధరింపు చేసినప్పుడు నువ్వు ఎప్పుడైతే బెతేలుకు వచ్చావో, దేవుని పక్షంగా వచ్చావో, దేవుడు అంటున్నాడు కదా, నా కుమారుడా నువ్వు భయపడకు, నా కుమార్తె నువ్వు భయపడకు. నీ బలహీనత నీ ఆసరా చేసుకుని శత్రువు ఒకవేళ ఆయుధాన్ని ఉపయోగిస్తే ఆయన చెప్తున్నాడు కదా, నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు. ఒకవేళ మనలో కూడా ఒక ఫియర్ ఉంటుంది, ఏమంటే నేను అన్నిటినీ జయించగలుగుతున్నాను కానీ కొన్ని విషయాలు నేను జయించలేకపోతున్నాను, కొన్ని విషయాలు నేను భరించలేకపోతున్నాను. ఇలాగ ఒకసారి ఒక యవనస్తుడు, నేను చాలాసార్లు చెప్తాను, ఒక యవనస్తుడు, నేను సింగపూర్ దేశంలో నేను వాక్యాన్ని చెప్తున్నప్పుడు ఒక యవనస్తుడు నా దగ్గరికి వచ్చాడు. వచ్చి అయ్యా నాకు ప్రార్థన చేయండి, నాకు ఒక వ్యసనం ఉందండి, ఒక బలహీనత ఉంది, దాని గురించి ఏం చెప్పండి ఆయన, నేను ప్రార్థన చేస్తాను. అదేంటో నాకు తెలియట్లేదండి, నా నోట్లో మాట ఆగట్లేదు, ఇక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు ఇక్కడ చెప్పేస్తున్నాను, నా నోటి కంట్రోల్ లేదు. దట్స్ మై వీక్నెస్, రైట్, నా వీక్నెస్. నేను కాదనుకుంటున్నాను కానీ నా నోటి మాట ఆగట్లేదు. యథార్థత. ఒకవేళ కనుక అపవాది నీ మీద అలాంటి ఆయుధాన్ని ఉపయోగించి నేను బలహీనపరుస్తున్నాడేమో, అది ఏ విధమైన బలహీనత అయినప్పటికీ ఒకే మాట అంటున్నారు, నీకు విరోధముగా నిరూపింపబడిన ఏ ఆయుధమైనా వర్ధిల్లదు. అపవాది నీకుండే బలహీనతను ఆసరాగా చేసుకుని నేను బలహీనపరిచే ప్రయత్నం చేస్తుంటే ప్రభు చెప్తున్నాడు కదా, నీ యొక్క అపవాది, నీ మీద దాడి చేసే అపవాదితో నువ్వు చెప్పు నీ బలహీనతను గురించి, నాకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదని నా దేవుడు చెప్పారని. ఎప్పుడైతే నీకు ఆ స్ట్రెంగ్త్ ఎప్పుడైతే వస్తుందో, ఎప్పుడైతే ఆ విశ్వాసం నీలో వస్తుందో, నువ్వు ధైర్యంగా ముందుకు సాగిపోగలవు. అయ్యా ఇప్పుడైతే ఇంతకు ముందు నేను లోకంలో ప్రయాణం చేశాను గనక అపవాది నా మీద దాడి చేశారు, ఇప్పుడు నేను ఉండేటువంటి స్థితి బెతేలులో ఉన్నాను, నా తండ్రి ఇంట ఉన్నాను, ఎందుకంటే నేను బలహీనం కావచ్చేమో కానీ నా తండ్రి ఇల్లు చాలా బలమైంది. అయా నేను బలహీనుని కావచ్చేమో గాని పరిశుద్ధాత్మ బలమైన వాడు. అయా నేను బలహీనుని కావచ్చు, ఇంతకు ముందు లోకంలో ఉన్నాను గనక, పాపములో ఉన్నాను గనక ఇష్టానుసీర రీతిగా నా మీద దాడి చేశావు, నా మీద అటాక్ చేసావు, రకరకాల ఆయుధాలు ప్రయత్నించావు. ప్రతి చిన్న పెద్ద ఆయుధానికి నేను బలహీనపడ్డాను, గాయపరచబడ్డాను, బంధింపబడ్డాను. కానీ ఇప్పుడైతే బెతేలుకు వచ్చాను, ఇప్పుడైతే ఉద్యోగంలో వచ్చాను, ఇప్పుడైతే దేవుని యొక్క సన్నిధికి వచ్చాను గనక ఏ ఆయుధము నా మీద
వర్ధిల్లదు. దేవుడు చెప్తున్నాడు ఈరోజు ఒకవేళ గనక ఇప్పటి వరకు నీ బలహీనత నీకు తెలుసు, అయ్యో నా బలహీనతలో నేను పడిపోతున్నానండి, ఈ బలహీనతలోనే నేను బంధింపబడుతున్నానండి, అన్నిటినీ జయిస్తున్నాను, అంతా చక్కగానే ఉంటున్నాను, కానీ ఈ ఒక్క బలహీనతను జయించలేకపోతున్నాను అంటే ఆ బలహీనత అపవాది ఆయుధంగా నువ్వు గమనించు. ఆ ఆయుధం ఇక మీదట వర్ధిల్లదు. కారణం ఏమిటో తెలుసా? అపవాది వేసేటువంటి ఆయుధాలు ఆ బలహీనత మీద నువ్వు తిరిగి దాడి చేయటానికి నీ దగ్గర శక్తి లేదు, నీ దగ్గర బలం లేదు. మనకు తెలుసు. ఎందుకనంటే ఒక్కొక్కసారి మనకంటే బలవంతులుగా కనిపిస్తారు, మనకంటే జ్ఞానవంతులుగా కనిపిస్తారు, కానీ దేవుని వాక్యం చెప్పేది ఏమిటో తెలుసా? యుద్ధం యెహోవాదే. యుద్ధం చేసేది నువ్వు కాదు. ఇప్పుడు అయ్యా ఆ యుద్ధంలో నేను యుద్ధం చేయాలి అంటే, నేను ఎదుర్కోవాలంటే నేను ఏ పార్టీ వాడినంటే ప్రభు చెప్తున్న మాట, యుద్ధము ఆయన చేస్తారు. యెహోషువ గ్రంథంలో చక్కని మాట ఉంటుంది. యెహోషువ గ్రంథం 23వ అధ్యాయము, యెహోషువ గ్రంథము 23వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూస్తే, మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన మాట చొప్పున తానే మీ కొరకు యుద్ధము చేయవాడు గనక మీలో ఒకడు 1000 మందిని తరుమును. కాబట్టి మీరు బహుజాగ్రత్త పడి మీ దేవుడైన యెహోవాను ప్రేమించండి. అయ్యా ముందు శత్రువును ద్వేషించడం నేర్చుకున్నారు కదా, ప్రేమించడం నేర్చుకోండి. ఆయన అంటున్నారు కదా, మీ పక్షంగా యుద్ధం చేయవాడు ఆయనే గనక మీరు ఒక్కడు 1000 మందిని తరుగుతారు. అయ్యా నేను ఒక్కడిని కాదు కదా, నేను తరంలాకపోతున్నానండి, నేను బలహీన పడిపోతున్నాను, అయ్యా అధైర్యంగా ఉన్నాను అంటే దేవుడు నీకు ఇచ్చే శక్తి అలాంటిదయ్యా అంటే ఒక్కడు 1000 మందిని తరుముతాడట. 1000 బలహీనతలు తరమగలిగినటువంటి శక్తి దేవునికి ఇవ్వబోతున్నారు. ఒకవేళ కనుక ఇప్పటి వరకు నీకుండేటువంటి బలహీనతను బట్టి నువ్వు కృంగిపోతున్నట్లయితే, ఇదిగో ఆయన ఆశ్రయించు వారికి ఆయనే కేడం, ఆయనే ప్రొటెక్షన్. ఇప్పటి వరకు నన్ను నేను ఎలా కాపాడుకోవాలండి, నన్ను నేను ఎలా రక్షించుకోవాలండి, నేను ఎలా పోరాడాలండి, నేను ఎలా విజయం పొందాలండి అని ఆలోచన చేస్తే, ఇప్పుడు నువ్వు ఒక్కడి వ్యక్తివి కాదు, పరిశుద్ధాత్మ కాపుదల్లోకి వచ్చిన వ్యక్తివి. నీ తరపున ఆలోచించి, నీ తరపున యుద్ధం చేసి నిన్ను నడిపించడానికి, నిన్ను బలపరచడానికి పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఉన్నాడు. అందుకే ప్రభు ఇంటికి రావటం అనేది. ఒకసారి కనుక నువ్వు లోకంలో అపజయానికి లోనవుతున్నట్లయితే, ఇన్సెక్యూరిటీ, నీ చుట్టూ సెక్యూరిటీ లేదు, నీ చుట్టూ కంచె లేదు. అయ్యా నా ప్రాచీన జీవితంలో అనేక సార్లు నేను పడిపోయాను, నా ప్రాచీన జీవితంలో అనేక సార్లు నేను గాయపడ్డాను, నా ప్రాచీన జీవితంలో అనేక సార్లు అపజయం పొందానంటే అప్పుడు నువ్వు ప్రొటెక్షన్ లేని వ్యక్తివి, నీ చుట్టూ కాపుదల లేదు. ఇప్పుడైతే ఆయన తన దూతలకు ఆజ్ఞాపించాడు. ఎప్పుడైతే దేవుని మాటను వింటున్నావో, యాకోబా నువ్వు బెతేలుకు రా అని చెప్పిన మాట యాకోబు వినబట్టి ఒక్కసారి పరిస్థితులన్నీ మారిపోయినాయి. దేవుని మాట నువ్వు ఎప్పుడైతే వింటున్నావో పరిస్థితులు మారిపోతాయి. మనం అనుకుంటాం చాలాసార్లు దేవుని మాట వినాలి అని అంటే నాకు అనుకూలమా అని అంటే, పరిస్థితులను మార్చేవాడు దేవుడు. అయా నీ సొంత శక్తితో వాటి అన్నిటినీ జయించుకుని బెతేలుకు రా అని దేవుడు చెప్పట్లేదు. నువ్వు బెతేలుకు రాగలిగితే నీ పరిస్థితులన్నీ మారిపోతాయి. నీ శత్రువులందరూ నిన్ను చూసి భయపడతారు. దేవుని భయము ప్రబలిపోతుంది. ఎందుకనంటే బెతేలుకు రావటానికి నువ్వు నిర్ణయించుకున్నావు, దేవుని సన్నిధికి రావటానికి నువ్వు నిర్ణయించుకున్నావు. దేవుని సన్నిధికి ఎప్పుడైతే నువ్వు రావటానికి ప్రయత్నిస్తున్నావో కాపుదలని చుట్టూ ఉంటుంది. ప్రియులారా గమనించండి, మనం బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే అనేకమైన ఉదాంతాలు. న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయంలో మనం చూస్తే 120,000 మంది సైన్యం ఉన్నారు. అప్పుడు అంటున్నారు, అయ్యా నేను ఎంతమందిని తీసుకెళ్ళాలి? 300 మందే ఉన్నారయ్యా. ఎక్కువ. దేవుడు అంటున్నాడు, గిజ్జోనా 300 మంది అంటే చాలా ఎక్కువయ్యా, 120,000 మందిని నేను జయించాలి అంటే కనీసం నా దగ్గర దానికి ఏమైనా ఒక 20-30 వేలు ఎక్కువ ఉంటే సునాయాసంగా విజయం సాధించేస్తాను ప్రభువా, నా సైన్యాన్ని పెంచు అనట్లేదు. ఎందుకంటే యుద్ధం చేసేటువంటి స్ట్రాటజీస్ అపవాది తెలుసు అనుకుంటున్నాడు, కానీ అపవాది కంటే బలవంతుడు మన దేవుడు. ఒకవేళ నీకుండేటువంటి బాధ్యతలు, రెస్పాన్సిబిలిటీస్ చాలా ఎక్కువగా ఉన్నాయి, నేను ఒక్కడిని ఎలా సాధించగలను, ఇది నా ఒక్కడి వల్ల అవుతుందా? దేవుడు చెప్తున్నాడు ఉదయకాల సమయంలో, గిద్యోనును ఒకసారి చూడు, 120,000 మంది సైన్యం ఉండగా 300 మందే ఉన్నారు. అయ్యా నా అప్పులు చూస్తే పెరిగిపోయి నా ఆదాయం కొంతే ఉంది, అయ్యా నేను ఇల్లు కట్టాలి నాకు ఆదాయం కొంతే ఉంది, పెళ్లి చేయాలి ఆదాయం కొంతే ఉంది, పిల్లలు చదివించాలి ఆదాయం కొంతే ఉంది. ఒకసారి దేవుని వైపు చూడు. స్ట్రెంగ్తన్, ఆయన ఇచ్చేటటువంటి బలం ముందు ఏ బలమైనా లొంగిపోవలసిందే. అప్పుల బాధలో నేను కృంగిపోతున్నాను, అయా సమస్యల్లో నేను కృంగిపోతున్నాను, నా శత్రువులు పెరిగిపోతున్నారు, ద్వేషించేవారు పెరిగిపోతున్నారు, వ్యతిరేకించేవారు పెరిగిపోతున్నారు. నువ్వెవరో తెలుసా? దేవుని బిడ్డవి, దేవుని కుమారుడిగా కుమార్తెగా ఉండగా ఇదిగో ఆయన అంటున్నారు, ఆయన ఆశ్రయించు వారు కొరకు ఆయనే
కేడెము. ఒకానొక సమయంలో ఫిలిస్తీన్లు వచ్చేశారు, దండు వేశారు, భయంకరంగా ఉన్నాయి పరిస్థితులు. ఈ సమూయేలు మొదటి గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనంలో ఏం చేయాలో తెలియట్లేదు. అక్కడున్న యోనాతాను కోపం వచ్చేసింది, తన తండ్రికి చెప్పలేదు. ఈ శత్రువు నేను ఏం చేయాలో చూద్దామని చెప్పేసేసి ఆయుధాలు మోసేవాడిని చెప్పాడు, అబ్బాయ్ నువ్వు రా నా కూడా, వీళ్ళు భయపడుతున్నారు, ఇక్కడ కొండల్లో దాక్కుంటున్నారు, వాళ్ళ మీదకి వెళ్ళి నేను అటాక్ చేసి చూపించాలి, రా నువ్వు నా వెనకాల. తండ్రికి చెప్పలేదు. తండ్రి వెతుకుతున్నాడు, ఎక్కడున్నాడు నా కుమారుడు. మొత్తం లెక్క చూశారు, అబ్బాయి మా అబ్బాయి కనబడట్లేదు. మొత్తం సైన్యం అంతా రండి, లెక్క చూడండి. లెక్క చూస్తే తేలింది ఏమిటంటే యోనాతాను ఆయుధాలు మోసేవారు ఇద్దరు లేరు. ఎక్కడికి వెళ్ళారు ఇద్దరు? ధైర్యంగా ఎనిమి క్యాంపులోకి వెళ్ళిపోయారు, విరోధి స్థావరాల్లోనికి వెళ్ళిపోయాడు. 20 మందిని చంపేశారు అక్కడ ఒక్కసారిగా, ఏ మాత్రము భయం లేకుండా. భయపడుతున్నారు, ఓల్ ఆర్మీ భయపడుతున్నారు. యోనాతాను తన ఆయుధాలు మోయవానితో వెళ్ళి 20 మందిని చంపేశారు. వన్స్ ఒక్కసారి కనుక అపజయం ప్రారంభమైతే, డిఫీట్ ప్రారంభమైతే ఎంత బలవంతులైనా అపజయానికి లోనైతే కృంగిపోతారు. ఒక్కసారి అపజయం అక్కడ ప్రారంభమైంది అంతే, భయం పట్టుకుంది వాళ్ళకి. భయం పట్టుకుంది, ఆ భయం కాస్త అపజయానికి నడిపించేసింది. ఫిలిస్తీన్లు ఓడిపోయారు, పారిపోయారు అక్కడి నుంచి. ఈరోజు నువ్వైనా సరే భయపడ్డావా? అపవాది మీద జయం ఇచ్చినట్టే. ఒక్కసారి దేవుని మందిరం వైపు వచ్చినట్లయితే, మనం సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో కూడా మనం చూసినట్లయితే గొలియాతు మీద దావీదు యుద్ధం. దావీదు చిన్నవాడు, టీనేజర్. గొలియాతు బలం కలిగినటువంటి వాడు, బహుదేహదారుఢ్యం కలిగిన వాడు, యుద్ధ నైపుణ్యం కలిగిన వాడు. ఓల్ ఇశ్రాయేల్ ఆర్మీ అంతా కూడా భయపడుతుంది. కానీ ఒక్కడు వెళ్ళాడు, ఆయుధాలు తీసి వెళ్ళాడు. ఎందుకనంటే యెహోవా నామము పేరట నేను వస్తున్నాను. ప్రియ బిడ్డ, ఎన్నిసార్లు నువ్వు అనుకున్నావు ఆ మాట? ఎప్పుడైనా నువ్వు భయపెట్టే విషయాలు వస్తే ఒక్కసారి గమనించు. ఇదిగో నా వైపు ఎలాగొస్తున్నావు, రా, నిన్ను నరికి ఆకాశ పక్షులకు ఆహారం వేస్తానంటున్నాడు గొలియాతు. ఇదిగో అంటున్నాడు కదా, నేను నా దేవుడైన యెహోవా పేరట వస్తున్నాను. నీ ప్రయత్నంలో ఎప్పుడైనా నువ్వు భయపెట్టే విషయాలు గుండా నువ్వు ముందుకు వెళ్ళాలి అంటే ద ఫస్ట్ స్టేట్మెంట్ నువ్వు అనుకున్నావు ఎప్పుడైనా, నేను దేవుడైనటువంటి యెహోవా పేరట వస్తున్నాను, నా యేసయ్య పేరట వస్తున్నాను, నువ్వు ఎప్పుడైనా అనుకున్నట్లయితే విజయం సాధిస్తావు. ఎప్పుడు అధైర్యపడొద్దు భయపెట్టే విషయాల్లో. ఎప్పుడైతే భయపడుతున్నావో ఇంకా కూడా నీవు బలహీనపడతావు. అందుకే మనకు దేవుడిచ్చిన గొప్ప వాగ్దానం ఏమిటంటే అడుగుడి మీకు ఇయ్యబడును. యాకోబు పత్రిక 5:13లో మీకు శ్రమ వచ్చిందా, ప్రార్థించండి. దేవుని అడిగి పొందుకోవటానికి మనకి ఇవ్వబడిన గొప్ప అవకాశం. యోబు గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనంలో మనం చూసినట్లయితే, ఇదిగో నేను దేవుని ఆశ్రయించుచున్నాను, దేవునికి నా వాద్యం అప్పగించేదను. అయా, ఆయన సన్నిధిలో మనుషులు ఎదుట కాదు, మరొకరిని కన్విన్స్ చేయటం కాదు, మొదటగా నా దేవుని ఎదుట నేను ప్రార్థిస్తాను. చూడండి, ఆ కీర్తనకారుడు 50వ కీర్తన 15లో అంటున్నారు, ఆపత్కాలంలో నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను విడిపించేదను, నీవు నన్ను మహిమపరిచేదవు. రైట్. కనుక ప్రియులారా, ఈ విషయంలో మనం చూస్తే ఈ పునరుజ్జీవంలో నువ్వు ఎప్పుడైతే ఉజ్జీవింపబడుతున్నావో నీ చుట్టూ గాడ్స్ ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. ఇది రెండవది. ఇక మూడవదిగా మనం చూసినట్లయితే దేవుని చిత్తములో పునరుద్ధరించబడినప్పుడు దేవుని వాగ్దానాలలో నువ్వు నడుస్తావు. ఇప్పటి వరకు వాగ్దానం లేదు, నిరీక్షణ లేదు, జీవితం ఏమిటో తెలీదు, గమ్యం ఏమిటో లేదన్నట్టున్నావా? కానీ ఒక్కసారి గనక దేవుని చిత్తములో ఉద్యమంలోనికి వచ్చావో, దేవుని బెతేలుకు రావటానికి, దేవుని సంరక్షణలో రావటానికి నువ్వు ఇష్టపడుతున్నావో, ఎప్పుడైతే ఈ అనుమతి ఏం చేస్తుందయ్యా అన్నట్లయితే వాగ్దానాలకు నిన్ను అర్హుడు చేస్తుంది. ఇప్పటి వరకు యాకోబు అవిధేయతలో ఉన్నాడు. ఒక మాటలో చెప్పాలి అంటే యాకోబు పాపం చేశాడు, యాకోబు అవిధేయుడిగా ఉన్నాడు, యాకోబు వారసత్వానికి అనర్హుడు, యాకోబు ఏమాత్రము అర్హత లేనివాడు. అయితే దేవుడు ఏం చేశాడో తెలుసా? యాకోబా, నీ అనర్హత నుంచి యాకోబుని ఇశ్రాయేలుగా మారుస్తున్నాను. ఎప్పుడో తెలుసా? వన్స్ నువ్వు బెతేలుకు వస్తే, వన్స్ నువ్వు దేవుని సన్నిధికి వస్తే, దేవునికి సన్నిధికి వెలుపుల నువ్వెవరు అయ్యా అంటే అనర్హత ఉన్నటువంటి వ్యక్తివి, ఆశీర్వాదం లేని వ్యక్తివి. బెతేలుకు దేవుని సన్నిధికి ఎప్పుడైతే వచ్చావో అనర్హుడైనటువంటి వారు. అందుకే అంటున్నారు కదా, మునుపు దూరస్తులము, దేవుడు లేని వారము, నిరీక్షణ లేనటువంటి వారము, పరదేశులము, పరజనులమైనటువంటి మనలను ఆయన రక్తము చేత దేవుని సన్నిధికి నడిపించారు. వన్స్ ఎప్పుడైతే దేవుని సహవాసంకి వచ్చామో ఇప్పుడు మనం పరదేశులం కాదట, తండ్రి ఎంటవారము మనం వాగ్దానాన్ని స్వతంత్రించుకున్నాం. ఇప్పటి వరకు యాకోబు ఎన్నో ప్రయత్నాలు చేశాడు, ఎన్నో రకాల ప్రయత్నాలు చేశాడు. ఆ సంపన్నుడు అవ్వాలనో,
ఆశీర్వదింపబడాలని ఏ ప్రయత్నం కూడా సఫలం అవ్వట్లేదు. కానీ యాకోబా, నువ్వు పరిగెడుతున్నావు కదా, అనర్హతలో ఉన్నావు కదా, రక్షణ వెలుపరు ఉన్నావు కదా, తండ్రి ఇంట లేవు కదా, తండ్రి ఇంటికి రా, దేవుని సన్నిధికి రా. దేవుని సన్నిధికి వస్తే జరిగేటువంటిది ఏమిటయ్యా అన్నట్లయితే, ఇప్పుడు నీవు అయా యాకోబుకు కాదు, నువ్వు ఎవరు? నువ్వు ఇశ్రాయేలువి. నువ్వు బయట తిరిగినంతకాలం నువ్వు యాకోబే, మోసగాడివే. నువ్వు ఒక్కసారి కనుక బెతేలుకు వస్తే, ఒక్కసారి దేవుని చిత్తంలోకి వస్తే నువ్వు ఎవరవుతావో తెలుసా? అనేక జనములకు తండ్రి అవుతావు. నువ్వు అనేక జనములకు తండ్రిగా చేయాలని దేవుని ఆలోచన. ఈరోజు మనం కూడా దేవుని వాగ్దానాలు పొందుకోలేకపోవడం గల కారణం ఏమిటంటే, దేవుని విడిచి పరిగెడుతున్నాం. దేవుని దగ్గరికి వస్తే నీ వాగ్దానాలన్నిటిని నువ్వు మరలా ఇదిగో అనుభవిస్తావు. ఎల్ షద్దాయి ఆదికాండము 17వ అధ్యాయము 1వ వచనంలో అబ్రహాము గారితో దేవుడు అంటున్నారు కదా. ఆదికాండము 17వ అధ్యాయము అబ్రహాము 90 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, సర్వశక్తి కలిగిన దేవుడు, నా సన్నిధిలో నడుచు నిందారహితుడు వయుండుము, నీకును నాకును మధ్య నా నిబంధన నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించేదనని అతనితో చెప్పగా, ఏం జరుగుతుందండి ఇక్కడ? అయ్యా ఇదిగో నీవు నా సన్నిధిలో నడుచుచు నా సన్నిధిలో ఉన్నావు గనక నా వాగ్దానాన్ని స్థిరపరుస్తాను. దేవుని సహవాసంలో ఉన్న బిడ్లారా, దేవుని వాగ్దానం ఇప్పటి వరకు నీ స్థితి ఏమిదైనా మార్చేయాలనుకుంటున్నారు దేవుడు. అయ్యా ఇప్పటి వరకు ఇదిగో నీ ప్రదేశం మారింది, ఇప్పటి వరకు ఎక్కడున్నావు? ఇదిగో హారాన్లో నీ మామయ్య అయినటువంటి లాభాన్ దగ్గర ఉన్నావు, ఇప్పుడు ఎక్కడ ఉండాలి? నీ తండ్రి ఎంట ఉండాలి. అయ్యా ఇప్పటి వరకు నువ్వేమై ఉన్నావు? యాకోబుగా ఉన్నావు, ఇక్కడి నుంచి నువ్వేమై ఉన్నావు? ఇక మీదట నువ్వు ఇశ్రాయేలుగా ఉండబోతున్నావు. ఎందుకనంటే నీలో మార్పు రావాలి. కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 6వ అధ్యాయం 17వ వచనంలో, క్రీస్తు యేసులో ఉన్న మీరందరూ కూడా నూతన సృష్టిగా మార్చబడ్డారు. ఇంతకు ముందు మన జీవితాలు వేరు, ఇంతకు ముందు మన లక్ష్యాలు వేరు. ఇప్పుడు ప్రభు చెప్తున్నారు, నూతన సృష్టిగా మార్చబడాలి. ఎప్పుడైతే నూతన సృష్టిగా మార్చబడుతున్నావో నూతనమైన ఆశీర్వాదాలు దేవుడు నీ కొరకు సిద్ధపాటు చేయబడుతున్నారు. అందుకే ప్రకటన గ్రంథంలో నూతన నామమునైన వారికి ఇచ్చేదను. ఇప్పటి వరకు పాత నామంతో నువ్వు ఉన్నావేమో, ఇప్పటి వరకు పాత స్థితిలో నువ్వు ఉన్నావేమో, నూతన మార్చటానికి దేవుడు ఇష్టపడుతున్నారు. తండ్రి ఇంట నుంచి వెళ్ళిపోయినటువంటి ఆ తప్పిపోయిన కుమారుడు ఎక్కడయ్యా ఉన్నాడంటే, ఇదిగో పందులు మేపే తొట్టు దగ్గర ఉన్నాడు. అక్కడేముంది? దుర్గంధం ఉంది, అక్కడేముంది? భయంకరమైన పాపం ఉంది. లోకం అలాగే ఉంది, ఆ లోకపు పాపంలో ఉన్నాడు. తండ్రి అంటున్నాడు, నా కుమారుడా రా, నువ్వు వస్తే నీ వస్త్రాలు మార్చేస్తాను, నీకుండేటువంటి స్థితిగతులు మార్చేస్తాను. ఇదిగో అతను క్షౌరం చేయించారు, అతను పాదరక్షలో తొడిగారు, అతనికి బంగారు ఉంగరం తొడిగారు. ఎక్కడున్నారు ఇంతకు ముందు? దుర్గంధంలో ఉన్న వ్యక్తి, అసహ్యకరమైన వ్యక్తి, ద్వేషించబడే వ్యక్తి. ప్రభు దగ్గరికి వచ్చాక నీ వస్త్రం మారింది, నీ స్వభావం మారింది, నీ జీవితం మారింది, నూతన సృష్టిగా మార్చబడ్డావు. ఈరోజు ప్రభు నిన్ను కూడా అలా మార్చాలని ఇష్టపడుతున్నారు. ఒకవేళ గనక ప్రభుకి విరోధంగా ఉన్నట్లయితే ప్రభు నిన్ను పిలుస్తున్నారు. రైట్. ఈ 2వ భాగంలో మనం ఎప్పుడైతే దేవుని యొక్క సహవాసంలోనికి మనం వెళుతున్నామో వాగ్దానాలన్నీ కూడా అనుకూలం అవుతున్నాయి. ఇప్పటి వరకు వాగ్దానాలు ఏమైనాయండి? మన అవిధేయతను బట్టి మనమే దూరం చేసుకున్నాం. అయా ప్రతి వారు వాగ్దానం కలిగిన వారే, మనమందరం వాగ్దానం కలిగిన వారే, ఎందుకు నా జీవితంలో వాగ్దానం నెరవేరట్లేదంటే, వాగ్దానానికి అనుకూలంగా నువ్వు సమీపంగా ఉన్నావా? సమీపంగా ఉన్నట్లయితే దేవుడు వాగ్దానాన్ని స్థిరపరిచే దేవుడు. అందుకే మనం మన యాకోబు పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో, విశ్వాసము క్రియలు లేనిదైతే అది మృతమే. ఈరోజు మనం అందరం అనుకుంటాం యేసయ్య అంటే నాకు చాలా ఇష్టం, కానీ క్రియల్లో చూపించు, అందుకే అది మృతం అయిపోతుంది. నీ విశ్వాసాన్ని క్రియలతో సజీవంగా మార్చుకున్నట్లయితే వాగ్దానాలు స్వతంత్రించుకునేటువంటి స్థితి దేవుడు దయచేయబోతున్నారు. ఒకవేళ నీ జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవటంలో ఆలస్యము ఎందుకు అయ్యింది అని ఆలోచన చేసినట్లయితే, వాగ్దానాలు స్వతంత్రించుకోవటానికి నువ్వు అనుకూలంగా లేకపోవటం అనేటువంటి బలహీనతే. ఇక తర్వాత చూసినట్లయితే, ఇక్కడ మీకోసం దేవుడు కొత్త నామాన్ని ఏదైతే ఇచ్చారో అబ్రహాము గారితో చెప్పారు, అబ్రహామా అయా అనేక జనములకు తండ్రి అవుతావు, అబ్రహామా అనేక మందికి నువ్వు తండ్రిగా ఉండబోతున్నావు. ఇస్సాకుతో అదే వాగ్దానాన్ని స్థిరపరిచారు దేవుడు. ఇప్పుడు యాకోబు వంతు వచ్చింది. యాకోబు వంతు వస్తే, యాకోబు పితరుల పితరుల దేవుని యొక్క ఆశీర్వాదాలకు దూరం అయిపోతున్నాడు. ఈ పితరుల తండ్రి అయినటువంటి దేవుని ఆశీర్వాదం పొందుకోవాలంటే
ద లింక్. దేవుడు ఎక్కడో అబ్రహామును పిలిచారు, అబ్రహాము తర్వాత ఇస్సాకును పిలిచారు, ఇస్సాకు తర్వాత యాకోబుకి రావాలి. మరి యాకోబు ఎక్కడున్నాడు? మామగారు ఇంట్లో ఉన్నాడు. యాకోబా, ఈ లైన్లోకి రా, నువ్వు లైన్ తప్పిపోయావు. నువ్వు ఇక్కడికి లైన్లోకి వస్తే ఆశీర్వాదం పొందుకుంటావు. ఈరోజు చాలా మంది దేవుని సన్నిధికి రాక లైన్ తొలగిపోతున్నాం. పితరులు దేవుని ఆశీర్వాదం పొందుకునేటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు మన అందరికి ఇచ్చారు. గలతీలకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, గలతీలకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయము 29వ వచనాన్ని మనం చూస్తే ఒక చక్కని మాట ఉంటుంది చూడండి. 3వ అధ్యాయము 29. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమున అబ్రహాము సంతానమై ఉండి వాగ్దాన ప్రకారముగా వారసులై ఉన్నారు. మనం అందరం వారసులమే, మనం అందరం ఆశీర్వదింపబడిన వారమే. కానీ మనం ఏం చేస్తున్నాం? దూరం అయిపోతున్నాం. ఇప్పుడు దేవుని యొక్క ప్రణాళిక ఏమిటి? ఇప్పుడు దేవుని యొక్క ప్రణాళిక ఏమిటంటే, అబ్రహాము సంతానము ద్వారా భూమి యొక్క సమస్త జాతులు ఆశీర్వదింపబడాలి. ఇక్కడ ఉండే వాగ్దానం ఏమైపోయింది? ఇప్పుడు వాగ్దానము అక్కడ సజీవంగా లేదు. దేవుని వైపు నుంచి అనుకూలత ఉంది. చూడండి, చాలాసార్లు ఒక విత్తనం ఉంటుంది, ఆ విత్తనాన్ని మనం అటక మీద ఇంట్లో పెడితే చాలా చక్కగా పొడి ఆడుతూ ఉంటుంది. నువ్వు ఎంతకాలం చూసినా అలాగే ఉంటుంది. అది నీ టేబుల్ మీద పెట్టుకుంటే అలాగే ఉంటుంది. ఆ విత్తనాన్ని తీసి చెమ్మగలిగినటువంటి ఆ మట్టిలో పెట్టావు అనుకుందాం, విత్ ఇన్ 2 days 3 days ఆ విత్తనము మొక్కగా మారిపోతుంది. ఇన్ని రోజులు అంత దళంగా ఉందనంటే ఆ విత్తనానికి ఏం కావాలి? ఇప్పుడు తేమ కలిగినటువంటి మట్టి కావాలి. ఈ తేమ కలిగిన మట్టిలో రసాయనిక చర్య వలన మొక్కగా మారుతుంది. అలా నువ్వు ఆ మట్టిలో లేనంతసేపు, ఈ టేబుల్ మీద పెట్టినంతసేపు విత్తనం అలా చూడడానికి చక్కగా కనిపిస్తూనే ఉండదు, తెలిసి దాంట్లో మార్పు రాదు. వాగ్దానం కూడా, దేవుని వాగ్దానం ఎప్పుడూ అక్కడే ఉంది. అది విశ్వాస యొక్క మార్పు కలిగిన జీవితంలో పడిన వెంటనే ఫలింపులోకి వస్తుంది. చాలా మంది అనుకుంటారు వాగ్దానం ఫలించట్లేదు. నీ జీవితము ఫలభరితమైనటువంటి సదును చేయబడినటువంటి నేలగా నీ హృదయాన్ని, దున్నబడిన హృదయాన్ని కలిగి ఉన్నట్లయితే ఆ విత్తనం ఫలిస్తుంది. వాగ్దానం అనే విత్తనం, దేవుని దగ్గర చాలా విత్తనాలు ఉన్నాయి, చాలా వాగ్దానాలు ఉన్నాయి, ఒక్కటి ఫలించట్లేదా? అనుకూలమైనటువంటి నేలగా చేయబడిన నీ జీవితంలో ఆ విత్తనం పడిన వెంటనే అది ఫలిస్తుంది. ఇప్పుడు అదే జరుగుతుంది. యాకోబా, నీ తండ్రి కాలం నుంచి ఉందయ్యా వాగ్దానం, నీ తాత కాలం నుంచి ఉందయ్యా వాగ్దానం, అబ్రహాము నుంచి ఉంది వాగ్దానం, ఇస్సాకు నుంచి ఉంది వాగ్దానం. మరి నీ సమయంలో వాగ్దానం ఎందుకు ఫలించట్లేదు తెలుసా? నువ్వు దున్నబడలేదు, నువ్వు మార్పు చెందలేదు, నువ్వు సరైనటువంటి స్థితిలో లేవు. ఒక్కసారి ఎప్పుడైతే ఆ స్థితిలోకి వస్తున్నావో ఆ వాగ్దానం ఏమవుతుందంటే ఫలిస్తుంది. ఈరోజు నేను కూడా వాగ్దానంలో భాగస్థులై ఉన్నాం. ఏ వాగ్దానం అంటున్నారు? దేవుడు, మీరు క్రీస్తు యేసు సంబంధులైతే. ఒకసారి కనుక ఇదిగో ఆ హారానులో ఉండేటువంటి యాకోబు బెతేలుకు రావటం ద్వారా ఎలాగ ఆశీర్వదింపబడ్డారో, లోకములో ఉండేటువంటి నీవు దేవుని సన్నిధి అనేటువంటి బెతేలుకు నువ్వు వచ్చినట్లయితే ఏమవుతుందట? మీ తండ్రి అయినటువంటి అబ్రహాము సంతానంగా వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటున్నారు. హారాను నుంచి బెతేలుకు వచ్చినటువంటి యాకోబును దేవుడు ఎలాగ ఆశీర్వదించారో, లోకములో ఉన్న నీవు క్రీస్తులోకి వచ్చినప్పుడు కూడా అదే ఆశీర్వాదాన్ని దేవుడు పొందుకుంటాడు. పితరులు దేవుని యొక్క వాగ్దానం పొందుకునే బిడ్డలుగా ఉండాలని దేవుడు అనుకుంటున్నారు. అబ్రహాం యాకోబు పారిపోతున్నాడు. అయ్యా, జ్యేష్ఠత్వం కావాలన్నావు, ఆశీర్వాదం కావాలన్నావు, మరి అందుకు అనుకూలమైన జీవితం మీదయ్యా నువ్వు మార్చుకుంటే ఆ జీవితాన్ని పొందుకుంటాం. ఈరోజు నన్ను కూడా దేవుడు అదే అంటున్నారు. ఈరోజు ఏ స్థితిలో, ఏ ప్రాంతంలో, ఎక్కడున్నప్పటికీ కూడా దేవుని సన్నిధికి వచ్చేటువంటి ధన్యత నీలో ఉన్నట్లయితే దేవుడు తన పరిపూర్ణమైనటువంటి ఆశీర్వాదాలతో నింపటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నారు. కనుక ఇదిగో యాకోబున పేతురు గారిని అంటున్నారు, పేతురా, నువ్వు రాయివయ్యా, నువ్వు కేఫా, నీ మీద సంఘాన్ని కట్టుదున్నావు. ఈరోజు నీ జీవితం మార్చుకున్నావా? దేవుడు తన కార్యాలు నీ మీద నిర్మించడానికి ఇష్టపడుతున్నారు. ఒకవేళ నీ జీవితంలో ఏ సమస్య ఉన్నా, ఏ ఇబ్బంది ఉన్నా, ప్రభు నీతో మాట్లాడే మాట ఏమిటయ్యా అంటే, బెతేలు ఉద్యమంలోనికి నువ్వు వచ్చినట్లయితే, దేవుని ఆత్మ నింపుదలకు నువ్వు వచ్చినట్లయితే, ఈరోజు 2 విషయాలు చూసాం. మొదటిది, నీలో భయం తొలగిపోతుంది. శత్రువుల చుట్టూ, నీ మీద దాడి చేసే వారి చుట్టూ దేవుని కాపుదల ఉంటుంది. ఇట్స్ ఎ ప్రొటెక్షన్. రెండవది, ఒకసారి దేవుని సహవాసానికి నువ్వు వచ్చినట్లయితే వాగ్దాన సంబంధిగా మారిపోతున్నావు. ఒకప్పుడు నువ్వు వాగ్దానం లేని వ్యక్తివి, ఒకప్పుడు నిరీక్షణ లేని వ్యక్తివి, ఒకప్పుడు దేవుని సంబంధం లేని వ్యక్తివి. ఇప్పుడు దేవుని ఎట్టగా మార్చబడిన తర్వాత పితరుల వాగ్దానం నీకు వస్తుంది. చూడండి,
పితరుల ఆస్తి కలుస్తుంది అంటారు చూసారా, అలాగా పితరుల ఆశీర్వాదం పొందుకోవడానికి దేవుడు నిన్ను పిలిచారు. ఎవరైతే క్రీస్తు సంబంధులై ఉన్నారో ఆ పక్షంగా అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. దేవుని ఆశీర్వాదం మీ మీద ఉండబోతుంది. కనుక ప్రియులారా, దేవుని కృపను బట్టి మనమందరము కూడా దేవుని బిడ్డలుగా ఎప్పుడైతే ఆయన సన్నిధికి మనం నడిపించబడుతున్నామో దేవుని ఆశీర్వాదం మనపై, మన కుటుంబాలపై ఉండునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. వాక్య ఫలింపు కొరకు ప్రార్థించుకుందాం. కృప కలిగిన దేవ, ప్రేమ నమ్మకం కలిగిన మక్కన తండ్రి, ఇప్పటి వరకు నాయన జీవార్థమైనటువంటి మాటల చేత మమ్మను బలపరిచారు. అవును నాయన, మా జీవితంలో నాయన లోకంలో నాయన మిమ్మల్ని విడిచి మేము పరిగెడుతున్నామేమో నాయన, మీ వాగ్దానాన్ని బట్టి మహిమ చెల్లిస్తున్నాం, మీ కృపను బట్టి మహిమ చెల్లిస్తున్నాం. జీవాధిపతి, మమ్మల్ని సరిదిద్దే దేవుడు, కృపనిచ్చే దేవుడు, ఆదరించండి, బలపరచండి అయా. మరి సమయంలో మేమందరము నాయన మీ వాక్యము చేత కట్టబడుట కృపనిచ్చారు. విన్న వాక్యాన్ని మా హృదయాల్లో స్థిరపరచండి. అవునాయనా, వాగ్దానాన్ని స్వతంత్రించుకుని వారుగా ఇదిగో నాయన మేము ఎప్పుడైతే అపవాదికి భయపడుతున్నామో ధైర్యంగా జయించువారుగా ఉండడానికి మీరు ఇచ్చిన ఆదరణతో కూడినటువంటి శక్తి కలిగిన పరిశుద్ధాత్మ లేఖనాలు మా హృదయాల్లో స్థిరపరుచుకుని ఆ రీతిగా జీవించడానికి కృపనిమ్మని క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ప్రభు వల్ల కార్యక్రమంలోనికి మనం వెళుతూ ఉన్నాం. కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచనంలో ఇలాగ రాయబడి ఉంది. చదువుతున్నాను, గమనించండి. మీ హృదయాలు, మీ తలంపులు ప్రభువైన క్రీస్తు శిలువ మరణ పునరుద్ధానం వైపు మరల్చాలని కోరుతున్నాను. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభువైన యేసు తను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టె ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటకే దీన్ని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్ర ఎత్తుకుని, ఈ పాత్ర నా రక్తం వల్ల ఆయన క్రొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటకే దీన్ని చేయడని చెప్పాను. ఈ రొట్టెను తిని పాత్రలోని త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధియగును. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకుని వాళ్ళను అలాగూ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను.